ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు, కానీ ఒక అర్చకుడు రాముడు అని ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములిద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதில் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டகான கண்டேன் தொழினான் வாராணமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதில் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டகான கண்டேன் தொழினான் இந்திரனுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் அக்காளை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் அக்காளை பெத்து மகிழ்வாரே स्तोमत्रयस्त्रिगुं शे भुवनस्य पत्नी विवस्वद्वाते अभिनो गृणाहि घृतवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवा दिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसो यामनोत बृहस्पतिर्मातरिश्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्णुशम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी विश्वव्यचा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు చూడి కొడుతన చియార్ సంభావన. ఇప్పుడు వారణమాయిరం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబ్రాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో, ఈ తలంబ్రాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి
ఒక విశేషమైనటువంటి తలంబరాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబరాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబరాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబరాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములిద్దరూ ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి, రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు, నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగా అని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ ఎర్రగా ఉంటుంది, ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయిత యా పద్మరాగాయిత పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయిట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయి. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాలు మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నారంటే ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది. అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే, ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి సాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 68లో 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఈ ఆనాడు 68లో ఇది ప్రారంభించారు. ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు
అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదే విధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మంత్రులు మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి ఇవన్నీ This is an ad for a free class on data science. మొత్తం మీద 500 And here's why I think this is something that you shouldn't miss. The data science త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగుతాయని దేవస్థానం తరఫున దేవదేవ దివ్య మహిషి శ్రీ ఓం ప్రజాపతి స్త్రియాయశః పుష్కయోరజధాత్సవం శ్రావస్య దృప్తిమో తస్యాగ్నే భాగయేహమా మోదః ప్రమోద ఆనందః పుష్కయోర్నిహితः సవః తృప్వేవ కామస్య దృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం పాదः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాం మయీ యథాహమస్యా దృప్తగ్స్త్రియై పుమాన్ యథాస్తే దృప్యతే పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య దృప్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః వదామీత్యగ్నిర్వదతే హంతే వాయురాదత్ హంతేతి సత్యం చంద్రమా ఆహ ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా ధర్మో మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతా ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు విభవంతో మహాంతో అనుగృహంతో రోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు జయ బోలో రామచంద్ర భగవాన్ की రాజిత సీతామాయి की లక్ష్మణ స్వామి की పవన సుత హనుమాన్ की జై శ్రీరామ్ భద్రాద్రి రామ గోవింద భక్త రామదాస వరద గోవింద జానకీ రమణ గోవింద. అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు అక్కడ మాలిక వీటన్నిటి కూడా మర్యాదగా